హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త చంద్రబాబుకి పెద్ద దెబ్బ. ఇప్పట్లో కోలుకోవడం కష్టమే అండి. సో, ఏంటి ఆ దెబ్బ అనే పూర్తి వివరాలనైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న వారు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానెల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక మనం ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్, ఏపీ మాజీ సీఎం జగన్‌పై నమోదైన అక్రమాస్తుల కేసుల వ్యవహారాలకు సంబంధించి కేసులైతే ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. తాజాగా సుప్రీంకోర్టులో జరిగిన వివాదంలో సీబీఐ తరపు న్యాయవాది దాఖలు చేసిన అఫిడవిట్‌లోనూ, తర్వాత వినిపించిన వాదనల్లోనూ ఈ విషయం స్పష్టంగా అర్థమైంది. జగన్ కేసుల్లో నిందితులుగా ఉన్న చాలా మంది ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యి తమకు ఈ కేసులకు సంబంధం లేదు అని, తమను ఈ కేసుల నుంచి తొలగించాలని కోరుతూ పిటిషన్లు వేశారు. ఇలా మొత్తంగా 93 మంది నిందితులుగా ఉన్నవారు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటి వల్లే కేసులు ఆలస్యం అవుతున్నాయని సీబీఐ తరపు న్యాయవాదులు పేర్కొంటున్నారు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లు కామనే. అయితే ఈ కేసుల్లో మరిన్ని ఎక్కువగా నమోదయ్యాయి. ఇప్పుడు వీటిని ముందు తేల్చాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని సీబీఐ తెలిపింది. సో, డిశ్చార్జ్ పిటిషన్ దాఖలయ్యాయని, ఇంకా వేస్తూనే ఉన్నారు అని పేర్కొంది సిబిఐ. సో, ఈ పిటిషన్‌ల విచారణ ముందుకు సాగి నిందితుల ప్రమేయం లేదని తేల్చేందుకు సమయం పడుతుందని సిబిఐ తరపు సిబిఐ తన అఫిడవిట్‌లో అయితే పేర్కొంది. ఇక దీనినే సుప్రీంకోర్టు మాకు ఆశ్చర్యం కలిగిస్తోంది అని వ్యాఖ్యానించింది. ఇక్కడ సుప్రీంకోర్టు ఉద్దేశ్యం డిశ్చార్జ్ పిటిషన్‌ల పైన కాదు, అసలు విచారణ ముగిస్తుందన్న విధానం పైనే. సో, అయినప్పటికీ విచారణను ముందుకు తీసుకెళ్లాలనేది మాత్రం కోర్టు తేల్చి చెప్పేసింది. కానీ దీనిని డిశ్చార్జ్ పిటిషన్‌లను దూరంగా పెట్టి విచారించే పద్ధతి లేదు. సో, ఈ వాదన సీబీఐ కూడా వినిపించింది. ఆ 93 డిశ్చార్జ్ పిటిషన్‌లను విచారించేందుకు మరొక 5, 6 ఏళ్లు ఈజీగా పడుతుంది అని చెప్పింది. కనీసం ఏడాదికి 30 డిశ్చార్జ్ పిటిషన్‌లు తేల్చినా కూడా 3 ఏళ్ల సమయం పడుతుంది. వారిని విభేదిస్తూ సీబీఐ మళ్ళా రివ్యూ పిటిషన్‌లు వేస్తే కొన్నేళ్లు పడుతుంది. ఇదే రాబోయే రోజుల్లో జరగనుండేది. ఈ విషయాన్ని చెప్పకనే చెప్పినప్పటికీ సుప్రీంకోర్టు ప్రధాన పిటిషనర్‌పై విచారణ చేయాలని ఆదేశించింది. దీనికి సమాధానం చెప్పేందుకు గడువు కోరారు. దీంతో మొత్తంగా చూస్తే జగన్ కేసులు ఇప్పట్లో తేలాలే తేలేలా లేవనైతే స్పష్టమైంది. ఇదిలా ఉండగా మరొక దెబ్బ ఏందంటే చంద్రబాబు గారికి విశాఖ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం అయిపోయింది. వైసీపీ అభ్యర్థి అయిన బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు. కాగా స్వతంత్ర అభ్యర్థి తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇదిలా ఉండగా విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో రిటర్నింగ్ అధికారి ఎల్లుండి బొత్స పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. సో, ఇదిలా ఉండగా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, ఉప ఎమ్మెల్సీ బరి నుంచి అధికార టీడీపీ తప్పుకుంది. బలం లేకపోవడం, బలగాన్ని ఇష్టం లేకపోవడంతో బలగానికి ఇష్టం లేకపోవడంతో పోటీలో ఉంటే చిత్తుగా ఓడిపోవడం తప్పదని పార్టీ పెద్దలైతే గ్రహించారు. అయినా కుతంత్రాలపైన ఆశలు పెట్టుకున్నారు. చివరికి సామధాన భేద దండోపాయాలను ఉపయోగించారు. డబ్బులతో అయినా ఓట్లు కొనాలని చివరి నిమిషం వరకు చూశారు కానీ ఎమ్మెల్యేలు, ఎంపీల్లో కించెంతైనా నమ్మకం లేకపోవడంతో కూటమి చేతులెత్తేసింది. తోకముడి చేసింది. దీంతో ఎన్ని ఇబ్బందులకు గురైన వైఎస్ఆర్ క్యాడర్‌కు చెక్కు చెదరకపోవడంతో ఆ పార్టీ ఖాతాలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ సీటు చేరింది. బొత్స విజయం లాంఛనంగా మారింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి తొలిమెట్టుగా అయితే పరిగణించవచ్చని రాజకీయ పరిశీలకులు అయితే అభివర్ణిస్తూ ఉన్నారు. సో, ఇది ఫ్రెండ్స్ చంద్రబాబుకు సంబంధించిన భారీ దెబ్బ. సో, వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.